ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ తాజా సీజన్లోనూ సత్తా చాటుకున్నాడు. 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ వెటరన్ పేసర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి పేసర్గా నిలిచాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఆయుష్ మాత్రేను అవుట్ చేయడం ద్వారా భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఈ వికెట్ అతడికి 200వదే. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో ఇప్పటివరకు 202 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 2011లో ఆర్సీబీ తరఫున డెబ్యూ చేశాడు భువనేశ్వర్. ఆ తర్వాత పూణే వారియర్స్ ఇండియా, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో అతడిని ఆర్సీబీ తిరిగి దక్కించుకుంది. గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ సాధించడంలో భువి కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నారు. అతడు 224 వికెట్లు తీశాడు. తాజాగా భువి 200 ఐపీఎల్ వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయితో చరిత్ర సృష్టించిన సందర్భంగా అతడు తన అనుభవాలను పంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించడంపై భువనేశ్వర్ సంతోషం వ్యక్తం చేశాడు. 200 వికెట్లు పడగొట్టడం చాలా ప్రత్యేకమైన అనుభూతిగా అభివర్ణించాడు. తన ఐపీఎల్లో ప్రయాణం ఆర్సీబీతో మొదలైందని, మళ్లీ ఇక్కడికే తిరిగి వచ్చి ఈ ఘనత సాధించడం ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్లా అనిపిస్తోందని భువి తెలిపాడు. ఇదిలా ఉంటే బౌలర్లకు ఆట కఠినంగా మారుతోందని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు. కేవలం నైపుణ్యం మాత్రమే కాదని, పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం, బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషించడం ముఖ్యమని అన్నాడు.